ఏదన్నా హోటల్కి పోయినామనుకోండి, ఏం కావాలనో చూసుకొని ఆర్డర్ ఇస్తానికి ఓ మెనూ ఉంటుంది. చెప్పురి సార్ అని ఓ వెయిటర్ వచ్చి నిలబడతాడు. ఏం కావాలనో చెప్పంగానే లోపలికి పోయి జరసేపు అయినాక మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ గరం గరం తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టంగానే గుమ్ముడే గుమ్ముతాం. అంతేనాక బిల్లు కట్టి కుదిరితే ఇంత టిప్పు సుతి ఇచ్చి వెళ్ళిపోతాం కదా. అయితే అన్ని హోటళ్ళు ఒక్క తీరులోనే ఉండయి. కొన్నిటికి షాన్ అంటే చాలా స్పెషాలిటీ ఉంటుంది. ఈ కేఫ్ సుతా అసంటిదే. ఏక్ నెంబర్ ఉన్నది కదా కేఫ్. ఇక లోపలికి పోయి చూద్దాం. రంగురంగుల బాటలల్లా బుగ్గలతోని చెక్కున మెరుస్తున్నాయి. టేబుల్లు, కుర్చీలు, గోడల మీద డిజైన్లు అదిరిపోయినాయి. అట్లాని ముద్దుగా సింగారిచ్చుట్లా పేరు పోయిందేమో అనుకునేరు. ఇండ్ల పనిచేస్తున్నోళ్ళని చూడుర్రి. ఈడ కౌంటర్ కాడ బిల్లు కొడుతున్న అక్క నుంచి ఆడ షాయి చేస్తోళ్ళు, ఇటు కేకులు చేస్తున్నోళ్ళు, వడ్డిస్తున్నోళ్ళు అందరూ దివ్యాంగులే. ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కాడున్నది గీ మిట్టి కేఫ్. రాష్ట్రపతి ముర్ము మేడం ఏడాదినర్థం కింద చాలు చేస్తే మంచిగా నడుస్తుందట. మొత్తం 26 మంది పనిచేస్తుర్రు. కర్ణాటక రాష్ట్రంలో అలీనా ఆలం అనే ఓ మేడం చాలు చేసిన ఈ మిట్టి కేఫ్లు దేశమంతటా 40 జాగళ్లున్నాయి. అన్నిట్ల సుతా దివ్యాంగులే పనిచేస్తారు. 1000 మందికి మీదనే పని ఇచ్చిండ్రంటే చూడుర్రిగా. మునుపు ఇంట్లోనే ఉండటానికి చాలా తిప్పలయ్యేది. ఇప్పుడు ఈ కేఫ్ లో పనిచేస్తుండటోటి బయట పబ్లిక్ తోని మాట్లాడుతున్నాం. నెలకు ఇంత సంపాదించి ఇంటి ఖర్చులకు ఇస్తున్నాం అని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు వాళ్ళ పనిచేస్తోళ్ళది. 8 గంటలు డ్యూటీ. మునుపు ఏడికి పోయినా పని దొరకక తిప్పలబడేదట. ఈ కేఫ్ లా మొత్తం ఆళ్లే కాబట్టి ఏ తక్లీఫ్ లేకుండా మంచిగా పనిచేస్తున్నారు. గిసంటి ఉపాయాలు అంతట వేస్తే ఇంకింత మందికి ఆసరైతుండొచ్చు.